ఉమ్మడి అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో చికెన్ ప్రియులు కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్నారు. సామాన్య మానవులు తినేదట్లేదు. చికెన్ 280, 300 వరకు వస్తున్నది. ఇలా జరిగితే తినే వాళ్ళకు తినకుండా అవుతున్నారు. చిన్న పేదలు అట్లా వాళ్ళు తినేకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చికెన్ వారానికి నేను 3 కేజీలు తీసిపోతుంటే ఇప్పుడు తీసుకోవాలంటే 2 కేజీలే తీసిపోతున్నాను. ఈ మటన్ చూస్తే 1050, 1100 ఉంది. ఈ చికెన్ కూడా భారీగా పెరిగింది. దీనివల్ల సామాన్య మాలో మేము తినలేకపోతున్నాము. చికెన్ రేటు వారానికి అమాంతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. లాస్ట్ వారం చూసుకుంటే 180, 200 ఉన్న చికెన్ రేటు ఈరోజు అమాంతంగా 280 రూపాయల దాకా పెరిగే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఉంటే మాలాంటి నాకు హాస్టల్ ఉంది. హాస్టల్ ఓనర్ నా దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ప్రతి వీక్లీ వన్స్ నేను నాన్ వెజ్ చికెన్ అనేది పెట్టాలి. ఇక్కడ 30 కేజీలు నేను చికెన్ తీసుకుంటా అంటే ఇప్పుడు ఈ రేట్లు ఉన్న పరిస్థితుల్లో నేను 30 కేజీల చికెన్ కొనలేని పరిస్థితిగా మారింది. రేట్ తక్కువ ఉంటే కొంచెం లాభం వస్తుంది. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు పూర్తిగా తక్కువ మార్జిన్కే మేము చికెన్ ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్స్ కూడా రావడం తగ్గిస్తున్నారు. చేపలు, మటను, మిగతా వేరే దాంట్ల కోసం ప్రయత్నిస్తూ పోతున్నారు. చికెన్కి రావడం తక్కువైంది. ఇక దానికి తోడు ఈ కార్తీకాలు, మాఘము ఇలాంటివి వచ్చినప్పుడు కూడా పూర్తిగా బిజినెస్ తక్కువగా అవుతుంది. రేటు కొంచెం తక్కువగా ఉంటే కొంచెం వ్యాపారం బాగుంటుంది, మంచిగా ఉంటుంది, కొంచెం లాభం కూడా వస్తుంది మాకు. దానివలన చాలా ఇబ్బందిగా ఉంది.